నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. మనం ఇప్పుడు ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ డిపో దగ్గర ఉన్నాము. ఇక్కడ బస్ స్టాప్లో మరి ఇక్కడ ఆటో వర్గాలు ఉన్నాయి. మరి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరికి ఓట్ చేయబోతున్నారు, మరి వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కా, కాంగ్రెస్కా, బీజేపీకా? టీఆర్ఎస్. మీ పేరన్నా? సాబేర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అన్న మరి మీరు చెప్పండి. కాంగ్రెస్. కాంగ్రెస్. మీ పేరన్నా? నా పేరు సురేష్. థ్యాంక్ యూ అన్న. అన్న మీరు? టీఆర్ఎస్. టీఆర్ఎస్. మీరన్నా? టీఆర్ఎస్. మీ పేరు? నయీం. ఒక్క క్వశ్చన్, ఎందుకు వేద్దాం అనుకుంటున్నా టీఆర్ఎస్? ఎందుకు వేద్దాం అనుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ మంచి పని చేస్తుంది మేడం, మీరన్నా? చాలా మంచి పని. అన్న? కాంగ్రెస్. కాంగ్రెస్. మీ పేరన్నా? నవీన్. కాంగ్రెస్ ఎందుకు ఎంచుకున్నారన్న? కాంగ్రెస్ అంటే ఇష్టం నాకు, పార్టీ అది పుట్టినప్పటి నుంచి నా పార్టీ. చెప్పక నువ్వు చెప్పు, మరి ఎవరైతే బాగుంటారు అనుకుంటున్నారు? మీ పేరు? లత. కాంగ్రెస్ ఎందుకు రావాలనుకుంటున్నారు? డబ్బులు బతుకున్నది ఎవరు బతుకున్నా కూడా మాకు తెలియదు, నాకు కూడా రాలేదు. ఇది లేని వాళ్ళం ఇట్లా రోడ్ల మీద కూర్చొని అమ్ముకుంటున్నాం, నాకు డబ్బులు రాలేదు. తిన్నోడో తింటుండు, కాకపోతే కాంగ్రెస్ రావాలి. మంచిదక్క, థ్యాంక్ యూ. సో సార్ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆర్ అదర్ పర్సన్? టీఆర్ఎస్. మీ పేరు? మస్తాన్ అలీ. ఎందుకని? అభిమానం తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టీఆర్ఎస్ అనుకుంటున్నాను. మీ పేరు? భవానీ. థ్యాంక్ యూ. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్? అన్నిటికీ మంచి చేస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా? టీఆర్ఎస్ కదా. మీ పేరు? ముత్తుకుమార్. టీఆర్ఎస్ అంటే ఎందుకు? ప్రేమ, అభిమానం? ప్రేమ. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ మరి ఎవరు కోటేద్దాం అనుకో, ఎవరు వస్తే బాగుంటుందని ఇప్పుడు ఉప్పల్? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నా బాగుంటుంది. మీ పేరన్నా? అజయ్ నా పేరు. థ్యాంక్ యూ. ఉప్పల్ నియోజకవర్గం. థ్యాంక్ యూ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఉప్పల్లో, మరి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నావు? ఎవరు మంచి చేసి అలాగేసా మేము అది కార్ గుర్తు వస్తే మంచిగా అనుకుంటాం. టీఆర్ఎస్. కేసీఆర్ అనే. థ్యాంక్ యూ అమ్మ. మీ పేరు? మాకు రాజేశ్వరి. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఇప్పుడు సిచ్యువేషన్లో ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? బీజేపీ వస్తేనే బాగుంటుంది. మీ పేరన్నా? శ్రీశైలం. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ వస్తే మంచిది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీయా, లేకుంటే కాంగ్రెసా, బీజేపీ, వేరే అదర్ పర్సన్? ఇప్పుడైతే టీఆర్ఎస్ వస్తేనే రంగులు ఉంది, మాకు మంచిగా ఉన్నదని. థ్యాంక్ యూ. మీరు చెప్పండి అన్న, మరి ఎవరు రావాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ మాకు కూడా. మీ పేరు చెప్పండి. వెంకటేష్. టీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు అన్న. మీరు? సత్యనారాయణ. సత్యనారాయణ గారు. ఏ పార్టీ రావాలనుకున్నారు అన్న? మరి బీజేపీ. బీజేపీ. మంచిదన్న, థ్యాంక్ యూ అన్న. చెప్పు, ఏ పార్టీ రావాలి? బీజేపీ. టీఆర్ఎస్ రావాలి. మీ బీజేపీ. పేరు? మహేష్. బీజేపీ. ఎందుకన్నా బీజేపీ రావాలి? ఎందుకు కోరుకుంటున్నారు? ఎప్పుడో ఒకరికి అధికారం ఇవ్వకుంటుంది, అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటే అన్నీ తెలుస్తుంటాయి కదండి. ఒకటి ఎవరు అడిగేటోళ్ళు లేరు అని చెప్పేసి అధికారం ఉన్న వాళ్ళు అట్లా చేస్తూ, అందుకే బీజేపీ రావాలి. థ్యాంక్ యూ సార్. టీఆర్ఎస్ అని నించున్నాడు, అసలు ఏం లేదు ఉప్పల్ అభివృద్ధి ఏం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు, ఎవరు నిలబడితే వాళ్ళకు మంచి అభ్యర్థిని చూసి చేస్తాం. ఎవరు కావాలి మీకు? ఏ పార్టీ అయితే మంచిది? బీజేపీ అయితే బాగుంటుంది. మీ పేరేనా? నా పేరు రాజు. బీజేపీ రావాలని ఉన్నది. బీజేపీ రావాలని ఉన్నదమ్మా. నా పేరు రవీందర్. అమ్మా నమస్తే అమ్మా. అమ్మా ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏది వస్తే మంచిది అనుకుంటున్నారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎవరు రావాలి? నాకు అంత అనుభవం లేదుగా మేడం, మరి కానీ ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ చేసే పనులు నచ్చినాయా? కేసీఆర్కి వేద్దాం? ఏం నచ్చలేదు ఆయన పనులు. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పేరు? నా పేరు లింగమ్మ. నమస్తే అన్న. అన్న ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరు వస్తే మనకి మంచి జరుగుతుంది అనుకుంటారు? ఏ పార్టీ? ఎవరు వచ్చినా మాకు ఇదే తప్ప బతుకు మాది. అంతే అన్న, మనం చేసే పని మనం చేసుకోవాలి, తప్పదు. కానీ ఎవరు వస్తే కొంచెం ప్రజలకు మేలు అనిపించేది ఎవరు ఉంటారు? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? ఇప్పటిదాకా అయితే టీ ప్రభుత్వం ఏం చేయలేదు, మాకు ఏం చేయలేదు. నెక్స్ట్ బీజేపీ అయితే బాగుంటాం కూడా. బీజేపీ. మీ పేరు అన్న? వెంకటేష్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒకటి ఎవరు వస్తే మంచిగా పేరన్నా? రావాలనుకుంటున్నారు? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? కాంగ్రెస్ రావాలి. మీ పేరన్నా? నా పేరు నాగా. ఎందుకన్నా కాంగ్రెస్ కావాలంటున్నారు? కాంగ్రెస్ తోటే పని ఇవన్నీ రాలిపోయి మొత్తం. కాంగ్రెస్ వస్తే మంచిది, ప్రజలకు మంచి జరుగుతుంది. అందరు మంచిది, ఉద్యోగులకు అందరు మంచిది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే అన్న. చెప్పండి. నమస్తే.
ఇప్పుడు జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. అవును. మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ పార్టీ వస్తే మనకి మంచిది? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? బీజేపీ వస్తే మంచిదండి. మీ పేరేనా? నాగేష్. ఎందుకన్నా బీజేపీ వస్తే మంచిదని? అంటే దుబాకలో గెలిచిందనా? అట్లా అని కాదు, దుబ్బాకలు గెలిచి మంచి పని అయింది. వీళ్ళు ఒకటే పార్టీ ఎప్పుడు ఒకటే ఉంటే అసలు జనానికి పార్టీ వాళ్ళకు కొద్దిగా ఇది ఉంటుంది వాళ్ళకు, కానీ చేంజ్ అవుతుండాలి. అప్పుడప్పుడు చేంజ్ అవుతుంటేనే ప్రజల్లో కూడా మార్పు వస్తుంది, చైతన్యం వస్తుంది, కొద్దిగా డెవలప్మెంట్లు కూడా జరుగుతాయి. ఒక్కరికే పవర్ ఇస్తే ఇంకా అంతే సంగతి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మనకి మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి జిహెచ్ఎంసీవి. ఎవరు వస్తే బాగుంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో? టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెస్? బీజేపీ రావాలి, టీఆర్ఎస్ ఏమొద్దు. మీ పేరేనా? నా పేరు భిక్షపతి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్? కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది. మీ పేరు? వెంకటరెడ్డి. థ్యాంక్ యూ సార్. ఎందుకని మీరు కాంగ్రెస్ ఎంచుకున్నారు? ఎందుకంటే ఇక ఎక్కడున్న రోడ్లు అక్కడే ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ అక్కడనే ఉన్నది. జిహెచ్ఎంసీలో ఇప్పుడు మొత్తం వర్షాలు వచ్చి ఏం పనులు కాలేంత వరకు. రేపు కాంగ్రెస్ ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే కదా ఏదైనా గవర్నమెంట్ చేయాలన్నా కూడా ప్రతిపక్షం గట్టిగా ఉండాలి, కాబట్టి కాంగ్రెస్ రావాలి. నమస్తే అన్న. ఇప్పుడు జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ పార్టీ వస్తే మనకి మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. చేతన్ ప్రకాష్. అన్న మీ పేరు? నా పేరు భాస్కర్ గౌడ్ అండి. అన్న ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికలు, మరి ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా? బీజేపీ వస్తే బాగుంటుందని చెప్పి మాకు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, సో ఇప్పుడు సిచ్యువేషన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ? బీజేపీ. మీ పేరు? నరేష్. బీజేపీ వాళ్ళన్నా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరి మున్సిపల్ ఎన్నికలు అవుతున్నాయి కదా, మరి ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది? ఎవరైతే బాగుంటారా మీ ఉద్దేశం? ఎవరు? కాంగ్రెస్ బాను. మీ పేరు అక్క? నా పేరు మేఘన. మంచిగా, థ్యాంక్ యూ. ఎన్నికలు వస్తున్నాయి కదా మున్సిపల్, ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఇప్పుడు సిచ్యువేషన్? టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెస్? ఎట్లా చెప్పగలుగుతామన్నా సడన్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితికి దుబ్బాకలు దానికైతే పబ్లిక్ కూడా వేరే కావాలని కోరుకుంటారు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి కాకుండా బీజేపీ వస్తుంది, సో మైట్లీ కూడా బీజేపీ కూడా సపోర్ట్ చేస్తాం. మీ పేరు? సాయి. థ్యాంక్ యూ. ఇప్పుడున్న ఎలక్షన్స్లో, ఇప్పుడున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ఆ, బీజేపీ? మీకు తెలంగాణ కావాలి. ఏం పేరు? సరే, థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే మంచిది? టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెస్? టీఆర్ఎస్. మీ పేరన్నా? నా పేరు నాగభూషణ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంకో ఎక్స్క్యూజ్ మీ బ్రో, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ఆ లేకుంటే బీజేపీ, కాంగ్రెస్? బీజేపీ కాంగ్రెస్కి వచ్చాను ఇప్పుడే అంత ఇప్పుడు కూడా పునాదులు పడుతున్నాయి. వచ్చే పరిస్థితి ఎట్లా లేదు, టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. మీ పేరు? థ్యాంక్ యూ. లో మరి ఏ గవర్నమెంట్ వస్తే మంచిగా ఉంటుంది? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్? కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది మేడం. మాకు నా పేరు మల్లికార్జున్. థ్యాంక్ యూ అన్న. అన్న మరి మీరు చెప్పండి, మరి ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్? మొహమ్మద్ అబ్దుల్ జహాంగీర్. నాకు అంటే కాంగ్రెస్ ఫస్ట్ నుంచే కాంగ్రెస్ అంటే మాకు మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ వస్తేనే మంచిగా ఉంటుంది మాకు. టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుందా? బీజేపీ వస్తే మంచిగా ఉంటుందా? కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది? టీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా మాకు గరీబ్ వాళ్ళకు ఎవ్వరు హెల్ప్ చేస్తలేరమ్మా. ఓటు ఎవరికి వేసినా కానీ అదే అధికారం. ఇప్పుడు మొన్నటిదాకా వర్షాలు వచ్చినాయి కాబట్టి మాకు ఇంటికాడికి నీళ్ళు వచ్చినా కానీ పైసలు మాత్రం కూడా ఇవ్వలేదు మాకు. మనిషికి అందరికీ ఇస్తారు, 3 అంతస్తుల మీద బిల్డింగ్ ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారు పైసలు, కానీ మాకు రేకుల రూమ్లలోకి అయితే మాత్రం ఇస్తలేరు అమ్మా. ఇప్పుడు ఏది వచ్చినా కానీ ఏం చేయలేదమ్మా. మేము టీఆర్ఎస్కే ఇస్తాం. ఇక మధుసూదన్. అమ్మా, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మన మున్సిపల్ ఎన్నికలు అవుతాయి ఉప్పల్లా, మరి ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఇప్పుడు టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుందా? బీజేపీ, కాంగ్రెసా? ఏదొస్తే మంచిగా ఉంటుంది అంటే జర నీళ్ళు తాగండి. కేసీఆర్ మనకు మంచిగా చేసిండు, అన్నిటికీ చెయ్యలేదు అన్నట్టు కాదు. పింఛన్లు ఇచ్చేటోళ్ళకు 1000 రూపాయలు ఉన్న వాళ్ళకు 2000 ఇచ్చిండు, ఉంటోళ్ళకు 3000 ఇచ్చిండు. ఇండ్లు లేవు అంటేనే డబల్ బెడ్రూమ్లు కట్టిస్తాడు, ఇప్పటి దగ్గర కూడా ఇవ్వలేదు. ఇండ్లు లేక కూలిపోయి ఇప్పుడు గరీబ్ వాళ్ళకు కిరాయిలు కట్టలేకపోతున్నాం. ఇంత మాలు పెట్టుకొని తిండికి వెళ్ళక
నిన్న ఇండ్లు కూలిపోతే నీళ్ళు వస్తే కిరాయిలు గట్టగా బియ్యం లేక తిండి లేక ఇచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లలో తీసుకున్నారు. మనకు మట్టుగా గరీబ్ వాళ్ళకు రూపాయి ఇయ్యలే బిడ్డ. ఇప్పుడు ఎవరు రావాలంటున్నావు? ఇప్పుడు కేసీఆర్ వస్తే కూడా మంచిగానే ఉంటుంది. కేసీఆర్ వస్తే కూడా మంచిగానే ఉంటుంది. ఆయన అన్ని పనులు మంచిగానే చేసిండు, చెయ్యలేదన్న కాదు. కేసీఆర్ వస్తే కూడా మంచిగా ఉంటుంది. కేసీఆర్ వస్తే కూడా మంచిగానే ఉంటుంది. కేసీఆర్ వస్తే కూడా మంచిగానే ఉంటుంది. ఆయన చేసిన కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి దాని మీద మనకు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతాడు రేపటి నాడు కూడా, తెలుసా? దాని మీద హెల్ప్ చేయగలుగుతాడు అని. ఇప్పుడు ఈ పైసలు మంచపా, రానోళ్ళకు కొన్ని పైసలు మంచపా, లేనోళ్ళకు బెడ్రూమ్ ఇస్తానని ఒక రూమ్ కూడా ఇస్తలేడా. అమ్మ చెప్పమ్మా, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? కేసీఆర్ అమ్మ మాకు కేసీఆరే రావాలి, కేసీఆరే డబ్బులు ఇవ్వాలి. మాకు 10,000 రూపాయలు రావాలి. ఆ 10,000 రూపాయలు ఇవ్వలేదు. మా ఇల్లు మొత్తం, మా బట్టలు, మా గలి, మా ఈ బీరువా, మా మంచము అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మా మంచం కానించి, కొత్త కొత్త చీరల కానించి, అన్ని గిన్నెల కానించి, వండుకున్న గిన్నెల కానించి కూడా అన్ని ఆగం అయిపోయినాయి. ఇవి బతుకు తెరువు కోసం ఒకళ్ళ దగ్గర అప్పు అడుకొచ్చుకొని ఇవి బతుకుతూ ఈడ రోడ్ మీద కూర్చొని బతుకుతూ మంచికి అడుకొచ్చుకున్నాం. ఇన్ని బియ్యము అది చాటర్ అడుకొచ్చుకొని వండుకొని కట్టెల పొయ్యి మీద వండుకొని తింటున్నాం మేము. మరి ఇప్పుడు కేసీఆర్ వస్తే కేసీఆరే రావాలి, కేసీఆరే ఇయ్యాలి పైసలు మాకు. అంతే అమ్మ, మరి మీరేమంటారు? అంతే, కేసీఆర్ రావాలని. కేసీఆర్ డబ్బులు అట్లా నెలకు అట్లా వేసిన మంచిగా రానే రాలేదు. కానీ కేసీఆర్ వస్తే అన్ని పైసలు. అదే కేసీఆరే వస్తాడు. మాకు ఆ 10,000 వచ్చేటివి రానే రాలే మా గల్లీకి. అసలు మా గల్లీకే రాలేదు. వస్తాయి, అన్ని చేస్తాడు, ఆయనే చేస్తాడు. టీఆర్ఎస్ లేకుంటే కాంగ్రెస్? టీఆర్ఎస్ తో బాగుంది. మీ పేరమ్మా? బాని. థ్యాంక్ యూ అమ్మా. ఎందుకంటే టీఆర్ఎస్ కావాలంటారు? అంత ఐడియా లేదు కానీ వాళ్ళు చేసి మంచి పనులు చేస్తారు కదమ్మా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికలు. మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఏ గవర్నమెంట్ వస్తే మంచిగా ఉంటుంది? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? ఏది ఇచ్చినా మాకేయమ్మా, మాకు ఇళ్ళకి నీళ్ళు వచ్చినా మాకు పైసలే ఇయ్యలేదు. మరి ఇప్పుడు ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా మంచిదేమ్మా. అందరూ ఇప్పుడు ఉన్నది ఎవరు రావాలి? వాళ్ళ పేరు ఉంది కదా ఒకటి, అది చెప్పండి. ఎవరు ఒకరు వచ్చారు కదా ఆ టయానికి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? కాంగ్రెస్ వచ్చిన మేలే. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? మీరు ఎవరు కోటేస్తారు? మేము ఈ తెలంగాణలకే ఓటేసినాం టీఆర్ఎస్ వరకు. ఇప్పుడు మాకేమి దానికి మేము ఎందుకు వేయాలంగా? ఒకవేళ ఇప్పుడు మళ్ళీ డబ్బులు ఇస్తా అంటే వేస్తారా? వేయచ్చు. టీఆర్ఎస్ చెప్పండి. వేయచ్చునమ్మా, ఖచ్చితంగా ఇచ్చే మాత్రం వేసేది. ఎవరికి వేస్తారు? ఈయనకి కేసీఆర్కి వేయచ్చు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి వేయచ్చు. మీ పేరమ్మా? మా పేరు సిద్ధమ్మ. థ్యాంక్ యూ అమ్మా. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా? అంతేకాదు మీరు ఏమనుకుంటారు? ఏదో వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే మరి ఎవరు ఏది రావాలనుకుంటున్నారు? బీజేపీ వస్తే మంచిగా. మీ పేరేనా? మంచిగా. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏ గవర్నమెంట్ వస్తే మంచిగా ఉంటుంది? మనకు టీఆర్ఎస్ ప్రభుత్వమా, లేకుంటే కాంగ్రెసా, లేకుంటే బీజేపీ ప్రభుత్వం? ఏది రావాలంటారు? కేసీఆర్ సారే రావాలి. మీరు? ఎందుకని? ఆయననే చేస్తుండే కదా అన్ని మంచి పనులు. మీ పేరక్క? తెలియదు కానీ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలు వస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది? టీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెసా, లేకుంటే బీజేపీయా? మనం ఎవరో ఒకరు ఎన్నుకుంటాం. కేసీఆర్ మంచిది సార్. మీ పేరు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికలు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? మనకి టీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, గవర్నమెంట్ ఏది? కాంగ్రెస్ రావాలి. మీ పేరు? మంచిదక్క, థ్యాంక్ యూ. ఇప్పుడు జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది? టీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ? మేమైతే టీఆర్ఎస్ అనుకుంటాం. మీ పేరక్క? సరిత. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మంచిది అంటారా? మేమైతే టీఆర్ఎస్కి ఇస్తాం రా, ఎవరిదనంటే కాదు కానీ చెప్పలేరు కానీ నాదైతే టీఆర్ఎస్ మేమైతే గుర్తు అయితే ఇప్పుడు దానికి తెలంగాణ పార్టీ కాబట్టి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. తెలంగాణ అంటే ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా మన ఉప్పల్ల. మరి మన ఉప్పల్ల ఎన్నికలు జరుగుతున్నాయి, ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది? టీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా? ఏది వచ్చినా బాగానే ఉంటుంది. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? టీఆర్ఎస్. మీ పేరమ్మా? మంచిదమ్మా, థ్యాంక్ యూ. మనకి ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? టీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా?
మీ పేరక్క మంచిది, థ్యాంక్ యూ. ఏమొస్తే బాగుంటుంది? కాంగ్రెస్. కాంగ్రెస్. ఓకే ఓకే సరే చెప్తాలే. టీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుందా? మీ పేరు? మంచిదమ్మా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి ఎందుకనక వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తారు అసలు నోటా పెడితే అంత కరెక్షన్ అయిపోతుంది కదా? కాదు నా ఒపీనియన్ అది వాళ్ళ ఒపీనియన్ అనుకుంటారు నా ఒపీనియన్. చెప్పండి, ఎవరికి వేస్తారు? జై తెలంగాణ. టీఆర్ఎస్ కి వేస్తారు. మీ పేరు? నా పేరు బాబుకొండ. టీఆర్ఎస్ కి ఎందుకు వేస్తారు? మాకు ఆయన చేసిండు మా ఊర్లో పొలం మొన్న వచ్చినా కూడా మాకు వరద మీ సొంతం లేదు ఏం లేదన్నారు మాకు. మేము టీఆర్ఎస్కి వేస్తాము. చెప్పమ్మా, ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నాం ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో? కేసీఆర్కి వేస్తారా లేకుంటే దేనికి వేస్తారు? బీజేపీయా, కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ? కేసీఆర్ తెలంగాణ కేసీఆర్కి వేస్తారు. మీ పేరు? మంచిది, థ్యాంక్ యూ. హెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు వస్తే ఏ ప్రభుత్వం వస్తే మంచిగా? ఏ ప్రభుత్వం ఏం చేసి పెడుతుంది మాకు? ప్రభుత్వం ఏం చేసి పెడతలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏ టీఆర్ఎస్ నమ్మము, ఎవరి నమ్మము. మరి ఎవరికి ఎవరికి ఇచ్చారు పైసలు? మాకు ఇచ్చినారు. పైసలు ఇస్తే ఓటేస్తారా? పైసలు కూడా అవసరం లేదు, ఏది అవసరం లేదు. మా రెక్కలు ఉన్నాయి, మేము చేసుకుంటాం, తింటాం అంతే. కష్టం లేదు. ఓటు అనేది వేయాలి కదా? అయ్యా ఎక్కుంటే మాకు చచ్చిపోతున్నాం, కూడా చచ్చిపోతున్నారు అంతేనా? మరి ఇష్టమైతే వేస్తాం, లేకపోతే లేదు. ఎవరన్నా రెక్కలు లేని కష్టం వాళ్ళని ఇస్తురా మాకు? ఈ ఇండ్లు కట్టిస్తాము, ఆ ఇండ్లు కట్టిస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అంటారు. మీ అనుభవం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్లో అయితే టీఆర్ఎస్ వస్తేనే మంచిగా అనిపిస్తుంది. మీ పేరున్నా? యోహాన్. టీఆర్ఎస్ వస్తే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పనులు అవుతున్నాయి కదా, కేసీఆర్ చేస్తుంది కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆయన వచ్చిందనుకో, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ పింఛన్లు పడతాయి. మళ్ళీ ఆయన కొత్తగా పెట్టాలంటే మళ్ళీ కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఇదైతే కరెక్ట్ అన్నట్టు. అందుకనే ఇప్పుడు ఈయన రావడమే కరెక్ట్ అనిపిస్తుంది. మంచిది. మంచిగా ఉంటుంది మున్సిపల్ యాక్చువల్గా కాంగ్రెస్ బెస్ట్ మేడం. బీజేపీ దాని తర్వాత పర్వాలేదు. టీఆర్ఎస్ మాత్రం అస్సలు రావద్దు మేడం. ఎందుకంటే సార్ ఏం చేయరు మేడం, అన్ని జిమ్మిక్కులు చేస్తాడు కేసీఆర్, బట్టి పనికిరాని జిమ్మిక్కులు. ఇప్పుడు మనకి ఏది కావాలనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తే బాగుండవు కానీ కాంగ్రెస్ ఊపు కనబడతలేదు. బీజేపీ నెక్స్ట్ స్టేజ్. నా పేరు పాండు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కేసీఆర్కి వేసినాం మేడం. మంచిదమ్మా. మీ పేరు? బీవీ. మంచిదమ్మా, థ్యాంక్ యూ. చెప్పమ్మా, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? తెలంగాణ. పేరు? మంచిదమ్మా, థ్యాంక్ యూ. ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది? తెలంగాణ వస్తేనే మంచిగా ఉంటుంది. మీ పేరు? ఈశ్వరమ్మ. తెలంగాణ రావాలి. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ రావాలా? రావాలి, మళ్ళీ రావాలి. అన్ని ఆదుకోవాలి అన్ని మళ్ళీ. మంచిదమ్మా. మరి ఎవరు వస్తే, ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? మేము కాంగ్రెస్కే వేస్తాం. ఈ కేసీఆర్కి అయినా మాకు ఇల్లు మునిగి మొత్తం మునిగి అన్ని తడిసిపోయినా కూడా మాకు పైసలు ఇవ్వని కూడా ఇవ్వలేదు. మేము మందిలో ముట్టినా కూడా మాకు ఇవ్వలేదు. మేము అందరికి కాంగ్రెస్కే ఏమని చెబుతాను నేను, మా బస్తీ మొత్తం. మీ పేరు? నా పేరు ఆలియా. మీకు పైసలు ఇస్తే మళ్ళీ టీఆర్ఎస్కి వేస్తారా? ఏం పైసలు ఇచ్చినా ఏం పైసలు ఇవ్వకుండా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మన ఉప్పల్లో? అదే చెప్తున్నారు, మాకు ఇక్కడ లేదు. ఎవరికి వేస్తారు? ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తాం. అంటే ఇప్పటివరకు ఎవరు మంచిగా చేశారు? చెప్పడం రాదా? ఎవరు టీఆర్ఎస్ వేసింది కదా ఇప్పటి వరకు అయితే. టీఆర్ఎస్కి వేస్తారు. టీఆర్ఎస్కి వేస్తాం. మీ పేరు? నా పేరు సువర్ణ. మంచిది. మున్సిపల్ ఎన్నికలు వస్తుంది మరి ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది? టీఆర్ఎస్ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వమా? టీఆర్ఎస్. మీ పేరు? నాగేష్. ఎందుకు టీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు? మంచిదన్న మేడం. మరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి ఉప్పల్లో, మరి ఏ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎక్కువ కేసీఆర్ చేస్తున్నారు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం. మీ పేరు మేడం? శ్రీలత. థ్యాంక్ యూ మేడం.